గుంటూరు నాస్ సెంటర్లో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ కళాశాలను సందర్శించారు. శనివారం ఉదయం జరిగిన ఈ పర్యటనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మంత్రికి వివరించారు. కళాశాలలో భౌతిక వసతుల కొరత, శౌచాలయాల లభ్యత, లైబ్రరీ ల్యాబ్ల అభివృద్ధి అవసరాలపై విద్యార్థులు స్వయంగా మంత్రికి వినతులు అందించారు. వెంటనే స్పందించిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తగిన అధికారులతో చర్చించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్మీడియట్ మరియు వొకేషనల్ కోర్సులతో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజ్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించక ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు. దాదాపు 26 కోర్సులతో 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా CEO గారితో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 12 క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. మంత్రి గారికి మనందరి తరపున, గుంటూరు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు